కార్తీక పురాణము 28వ అధ్యాయము. అంబరీషుని ఆతిథ్యము. అంబరీషుడు దూర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి, మునీంద్ర, నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావడం నాకు ఆనందదాయకం. నా వల్ల మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి. ప్రపంచాన్నంతటినీ విరపించిన మీకు భయమేమిటి? ఆ కారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయులు మీరు. మీ పట్ల గల గౌరవంచే మీకు ఆతిథ్యమిచ్చుటకై ఆహ్వానించితిని. నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థమనర్చండి. మొదట కోపంతో నన్ను శపించినా మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడను. మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూచి భాగ్యము, ఆయన అభిమానం పొందు భాగ్యము కలిగింది. ఓ పుణ్యపురుష, నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి సన్నిధిని పొందు భాగ్యము కలిగినట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాల వినయమును వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు అంబరీషుడు. అంతట దూర్వాసుడు అంబరీషుడిని కౌగిలించుకొని, ఎవరు ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనా ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానము. నీవు నాకు తండ్రి వంటి వాడవు. వయసులో నీకన్నా పెద్దవాడను, బ్రాహ్మణుడు. అయినా నేను నీకు నమస్కరించతగదు. నీకు ఆయుక్షీణము కలిగించు పని చేయతగను. నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైనది. నీ పట్ల నా దురహంకారం వలన కలిగిన విపత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతివి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు, కర్మిష్టి, నియమనిష్టాగరిష్ఠుడైన అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించిన విజ్ఞుడు. కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞఫలాన్ని కలుగజేస్తుంది. సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు అత్రి మహామునికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించాడు. కార్తీక పురాణం 28వ పారాయణ భాగం అంబరీషుని ఆతిథ్యాధ్యాయం సమాప్తం.